శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య నడుస్తున్న రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు వినూత ఆమె భర్త అరెస్టు సమయంలో తమను కుట్రపూరితంగా ఇరికించారని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని టార్గెట్ చేశారు. వారి ఆరోపణలు రాజకీయంగా ఎమ్మెల్యే బొజ్జలను ఇరకాటంలో పడేశాయనే టాక్ జోరుగా నడుస్తోందట. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య నడుస్తున్న రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న శ్రీకాళహస్తి జనసేన నాయకులు వినూత ఆమె భర్త అరెస్టు సమయంలో తమను కుట్రపూరితంగా ఇరికించారని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని టార్గెట్ చేశారు. వారి ఆరోపణలు రాజకీయంగా ఎమ్మెల్యే బొజ్జలను ఇరకాటంలో పడేశాయనే టాక్ జోరుగా నడుస్తుందట. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లయింది శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిస్థితి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చుట్టూ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడి హత్య కేసు వివాదం చుట్టుకుంటుంది. రాయుడి హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోట వినూత ఆమె భర్త చంద్రబాబు ముఖ్య అనుచరులు నిందితులని తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసు మధ్యలోకి ఎమ్మెల్యే బొజ్జలను వినూత తీసుకురావడం చర్చకు దారితీసింది. వినూత దంపతుల ఆరోపణలు బొజ్జల సుధీర్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టాయంటున్నారు. హత్యకు నేపథ్యమేంటో ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ మధ్యలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నిందితులుగా ఉన్న వినూత ఆమె భర్తను జైలుకు తరలించే సమయంలో చేసిన కామెంట్స్ బొజ్జలను ఇరకాటంలో పడేశాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు ఏదంటే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట పిఏకం డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్య. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్న సమయంలో తమ మీద బొజ్జల సుధీర్ కుట్ర పన్నాడని, అందువల్ల తాము ఈ పరిస్థితిలో ఉన్నామంటూ వినూత భర్త చంద్రబాబు ఆరోపించాడు. అసలు బొజ్జల సుధీర్ రెడ్డికి వీరి అరెస్టు కారణం ఏమిటి అంటే తమిళనాడు పోలీసుల వద్ద కూడా ఆ దంపతులు అదే స్టేట్మెంట్ ఇచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా తమను పతనం చేయడానికి సుధీర్ రెడ్డి కుట్ర పన్ని తమ వద్ద ఉన్న శ్రీనివాస్ను లోబర్చుకొని అతని చేత ఈ వ్యక్తిగత వీడియోలు తీయించి తమ పార్టీలో వారికి పంపడమే కాకుండా తన వద్ద కూడా ఉంచుకున్నారని వినూత ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నాయకురాలు వినూత ఆమె భర్త చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. తమను ఈ కేసులో ఇరికించడానికి బొజ్జల కీలక పాత్ర పోషించారని, తమపై తప్పుడు కేసులు పెట్టించారని వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నియోజకవర్గంలో సంచలనం సృష్టిస్తున్నాయట. హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి నుండి నేరుగా ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో బొజ్జల రాజకీయంగా ఇరకాటంలో పడినట్లయిందన్న టాక్ నియోజకవర్గంలో నడుస్తుందట. దీంతో హత్య కేసు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లయింది. నిందితులు డైరెక్ట్ గా టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యే బొజ్జలకు కొత్త తలనొప్పి వచ్చిపడిందని టాక్ నియోజకవర్గంలో నడుస్తుందట. వినూత దంపతులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, వాటిలో ఎటువంటి నిజం లేదని ఎమ్మెల్యే ఖండిస్తున్నారు. తనను రాజకీయంగా బలహీనపరచడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు వస్తున్నాయని ఆయన అంటున్నారు. హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, నిందితులు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతున్నప్పటికీ రాజకీయంగా బొజ్జలకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాస్తవంగా ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీగా ఉండేటోళ్ళు, అతను పిఏగా డ్రైవర్గా పనిచేసిన వాటి వాస్తవం. అప్పుడు మన ఇంటి కూడా వచ్చేటోడు, వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చూస్తూనే వాళ్ళు. కానీ సడన్గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా విన్నాను తప్ప, నేను దయచేసి మళ్ళా చెప్తున్నాను, డెఫినెట్గా ఇది రాజకీయ పూర్వం చేయడానికి మాత్రం 100% చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటే పని, శివరాజకీయాలు చేసే పని, అది తెలిసిందే. బొజ్జల తనకు సంబంధం లేదని చెబుతూ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ హత్యా కేసుపై టీడీపీ అధిష్టానం కూడా అంతర్గతంగా వివరాలు సేకరిస్తుందట. కూటమి పార్టీలో పనిచేసిన నాయకులు నేరుగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతున్నాయి. ఇదే అదనుగా ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఎమ్మెల్యే నేరుగా సమాధానం చెప్పకపోయినా స్థానికంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
బొజ్జల తమపై కుట్ర పన్ని ఇరికించారని వినూత భర్త మీడియా ఎదుట మాట్లాడాడు. అసలు ఎందుకు ఈ దంపతులు బొజ్జల సుధీర్ ను టార్గెట్ చేస్తున్నారు? నిజంగా బొజ్జల సుధీర్ వారి రాజకీయ జీవితానికి చెక్ పెట్టాలని చూస్తున్నారా, లేకపోతే ఆ దంపతులే పొలిటికల్ గేమ్ ఆడలేక డకౌట్ అయ్యారా అన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తుంది. మొత్తం మీద బొజ్జలకు వినూత కోట దంపతులు బురద అంటించాలని చూడడం చర్చనీయాంశము మారింది. బొజ్జల ఇది ముందుగానే ఊహించి రాయుడి హత్య వారి వ్యక్తిగత వ్యవహారంతో జరిగిన హత్య అని ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా నిందితులు బహిరంగంగా ఆరోపణలు చేయడం, వైసీపీ దాన్ని సోషల్ మీడియాలో ఆయుధంగా మార్చుకోవడంతో మున్ముందు బొజ్జల ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది.